ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 27 శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ముఖ్యంగా మంచి ప్రశాంతమైన జీవితం లేదా మంచి కుటుంబ వాతావరణం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. అలాగే వ్యాపార పరంగా మీ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే భవిష్యత్తు గమ్యాల్ని గురించి గోప్యతను పాటించండి. ఎవరికి మీ సీక్రెట్లను షేర్ చేయకండి. ఇంకా కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఈ రోజు మీరు గడుపుతారు. మరియు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు అకస్మాత్తుగా మీ ప్రియమైన వారు ఎదురు కావచ్చు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. కావున మీరు ఇంకా ఏదైనా ఆలోచించండి. అలాగే వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మంచి రొమాంటిక్ క్షణాల్ని మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. ఇంకా విద్యార్థులు పాఠశాలలో వారి యొక్క సీనియర్లతో గొడవ పడతారు. ఇది మీకు మంచిది కాదు. కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. విద్యపై అధికంగా శ్రద్ధ పెట్టాలి. ఇది మీకు రాబోయే పరీక్షల్లో మంచి మార్కుల్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేరే ఇతర విషయాలకు దూరంగా ఉండాలి. సమయాన్ని అసలు వృధా చేయకూడదు. అలాగే ఆరోగ్యపరంగా అధిక దృష్టి పెట్టాలి. వ్యాయామాలు, ధ్యానం చేయాలి. ఇంకా కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మరియు రాహు కవచాన్ని పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.